ఓట్లప్పుడేమో ఇల్లు తిరిగిండు, అన్నిటికీ నేనున్నా అని. ఇప్పుడు గడ్డెక్కిండు, గడ్డెక్కి ఇప్పుడు మమ్మల్ని బాయిలో నూపుతాడు. మరి మమ్మల్ని ఎక్కడ నూపుతారు? ఏ బాయిలు వేసేస్తారు? మేము దిక్కు సక్కిరైనలో, నా కొడుక తెలివికల్లోడు కాదు, నా ఇంట్లో ఆయన మొగోడే ఇవ్వలేడు, నాకు అన్ని రోగాలే ఉన్నాయి, మనిషికి కూడా మంచిగానే ఉన్నా. మరి నన్ను తీసుకుపోయి అడవిలు ఎత్తే, నాకు ఓరాత్రి రోగం వస్తే నన్ను ఎవరు తీసుకొస్తారు? దవాఖాన పంట ఎవరు తిప్పుతారు? నాకు అది కావాలి పరిష్కారం. నా ఇల్లు పోకుండా నన్ను కాపాడాలి అంతే. మళ్ళా ఆయనకు కాంగ్రెస్ రావాలనుకుంటే మా రోడ్డు తెలుగు రావద్దు, కాంగ్రెస్ రావద్దు అనుకుంటే మా రోడ్డు మా తెలుగు రావాలి అంతే. ఆయన ఎంత రాజకీయం చేస్తానని ఉసిరాజుల్లోకి వచ్చిండో అంత చేసుకొని మేము అద్దడలేము. ఇంకా రోడ్డు మీద పడింది, ఇంకా బైపాస్ రోడ్డు కొని ఆడ ఇవ్వలేరు, అటు జాగున్నది, ఇండ్లు లేవు. మేము దిక్కులేని పచ్చలం. దిక్కున్నోళ్ళమైతే గీ పూరు గుడిసెలు ఉంటావా బిడ్డ? ఈ రోడ్డు మీద గుడిసెలు వేసుకొని ఉంటావా? దిక్కు లేకనే మేము రోడ్డు మీద ఉన్నాం. మమ్మల్ని ఏం చేస్తాడో చెయ్యని. ఇక ఆయన ఎంత అప్పుడు వచ్చిండు, మరి ఇప్పుడు ఎందుకు రాడు? సాటుకుంటే ఎవరిలో తోలుతాడు, అట్లా తోలే పని లేదు కదా. ఆయన వచ్చి నిలబడి బిడ్డలాలా గది కాదు గది అని చెప్పాలి మాకు. ఏది లేదు ఏం లేదు, పోయి నూకెత్తాము, చంపుతాము, చేస్తాం అంటే మా శవాల ఇంటికెళ్ళా రోడ్డు చేసుకొని. ఈ ఊరికి పోవాలంటే శవాలు తప్ప ఏం లేదు. ఒక బతుకమ్మ పండుగప్పుడు శవాలు అప్పుడు కంటే ఆ శవం అయినా దిక్కులేందుకు తగ్గితే ఎవడు పోడు, దిక్కున్నాడు తగ్గితే వాడిని ఎవడు చాలా మంది పోతారు. బండ్ల మీద పోతారు, కార్ల మీద పోతారు, అన్నిటి మీద పోతారు. నా సొంత చచ్చింది దహేన్యవాది చచ్చింది కదా, కోడి చచ్చింది, గోడవల వారే అంటారు అంతే. ఇక దానికోసం ఈ రోడ్డు వెడల్పు చేసే పనే లేదు ఆయనకు. ఈ రోడ్డుకు రావద్దు ఆయనే. మళ్ళా కాంగ్రెస్ రావాలని అంటేనమ్మా ఆయన రావద్దు, వద్దు అనుకుంటే ఆయన రావాలి. ఇక అంతే, అది ఒక్కడే ముచ్చడా. ఆయన వచ్చి కూకుడు మాట్లాడాలి మాతోటి. అప్పుడు ఇల్లు తిరిగిండు, వాడవాడ తిరిగిండు, పురుగు గుడిచాకైనా పోయి అవ్వ మంచుకున్నావానే, అవ్వ బువ్వ, తల్లి, చెల్లె, అక్క, బిడ్డ అన్ని మాట్లాడిండు అప్పుడు. మరి ఇప్పుడేమో ఆ మాటలండి. అవన్నీ మూటగట్టు పెట్టిండా? అవునా అయ్యా, అవన్నీ మూటగట్టు పెట్టిండా అంటన్నా. ఆయన పెళ్ళం కూడా తిరిగింది వాడవాడ. మా ఇంటికి వచ్చి కూడా అరుగు మీద కూకుంటే అవ్వ ఓటు వేయమని అన్నది. సరే బిడ్డ అన్నాం, ఎందుకంటే కులం కాబట్టి, అభిమానం కాబట్టి ఏదో చేసినాం. ఇంత మోసం చేస్తాడని అయితే మేము ఏనాడు అనుకోలేదు, జీవితంలో కూడా మేము అనుకోలేదు. అట్లా మన కులపోడు కదా, కులానికి సాయం చేస్తాడు కావచ్చు అని అనుకున్నాం. కానీ అదే కేసీఆర్ ఉన్నప్పుడు ఏమన్నా చేసిండా? ఆయన ఎవరో చెరువు రాలే, ఆయన అనుకో కాయనుకో సాయం చేసుకుంటా వేడు. ఈయన పింఛనాన్ని పెంచి నువ్వు పింఛనాడు ఫస్ట్ ఉన్నది 30 ఫీట్లు అన్నారన్న. 30 ఫీట్ల నుంచి ఉన్న రోడ్డు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు 80 ఫీట్లు వేసుడు అంటే చాలా ఇండ్లు పోతున్నాయన్న. ఈ రోడ్డుకు 3 బస్సుల కంటే ఎక్కువ పోవన్నా. 3 బస్సులు ఏదైనా చేర్యాల హైదరాబాదు, ఇక్కడ నుంచి కొమరవెల్లి పోతుంది, ఇక్కడ కాలేజీ బస్సు మామూలుగా ఒక 2 పోతాయి అన్న. ఆ 3 బస్సుల కోసం 80 ఫీట్ల రోడ్డు దేనికోసం అన్న? 80 ఫీట్ల రోడ్డు కాకుండా 50 ఫీట్ల రోడ్ వేసుకున్నా, 40 ఫీట్ల రోడ్ వేసుకున్నా కూడా లారీలు పోతాయి, బస్సులు పోతాయి. ఇవన్నీ పోయినా కూడా దేనికోసం అన్నా? ఇది బతుకమ్మ పండుగకు రోడ్డు చూస్తే తప్ప ఈ రోడ్ ఎవరు చూడరు. ఈ రోడ్డుకు మీరు పొద్దంతా ఉండి నిలబడి లెక్క పెట్టినా కూడా కార్లు, బస్సులు ఎన్ని ఉన్నా 108 రోడ్లు లెక్క పెట్టుకోవచ్చు అన్న. మెయిన్ రోడ్డుకు లేని హైవే. ఇప్పుడు ఈ గల్లీలకు మేము ఎవరు లేరు, చేసుకునే చేతుల కట్టంతో బతికే వాళ్ళం. ఆ బతుకు కోసం ఎందుకన్నా మా నోట్లో ఇట్లా ఇల్లు పోగొట్టి మమ్మల్ని రోడ్డుకి ఎక్కుతారు కదా. ఈ రోడ్డుకు ఎగ్గేది ఏమి లేక వాళ్ళ ఇల్లు చూసుకుంటా 40 ఫీట్ల రోడ్ పెట్టుకొని అందులో మోరు పెట్టుకొని మోరి కట్టించి ఉన్నా కూడా అవి ఏంటంటే ఇప్పుడు మోరీ ఉన్నా కూడా ఇటు రోడ్లు లారీ పోయినా ఓకే, బస్సు పోయినా ఓకే అన్న. ఈ పోకుండా ఇండ్లు పోకుండా చూసుకోవాలని మనది. మా ఇంట్లో తెరువు అయితే రావాలి. చిన్న పిల్లగాళ్ళు ఉన్నారు, మా తెరువు రాకుండా అంతే. మమ్మల్ని ఎక్కడ దానికి తెచ్చుకోడు అంతే. ఇక మేము ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే.